అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలైతే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా ఏదైతే హైకోర్టు గడువు విధించిందో సెప్టెంబర్ 30 లోపు ఎలక్షన్స్ నిర్వహించి అదేవిధంగా రిజల్ట్స్ కూడా వెల్లడించాలని అయితే హైకోర్టు చెప్పిన నేపథ్యంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఎన్నికల కమిషన్ కానీ ఇంకా ఎలక్షన్కి అయితే సిద్ధమైంది చెప్పవచ్చు. ఇక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయనే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక్కడ వార్డు మెంబర్ కావచ్చు, మరి ఈ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే ముఖ్యమైన అర్హత ఏంటి ఉండాలంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు అనే అర్హత అయితే ఉండాలన్నమాట. సో దీనివల్ల ప్రజల నుంచి కానీ ఇక్కడ ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి కానీ కొద్దిగా వ్యతిరేకత అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా కానీ మరి పోటీలో ఉండాలి, పోటీకి అయితే అర్హత కల్పించాలి అనే విధంగా ప్రజల నుంచి అయితే అది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం నిన్న మొన్న చూసుకుంటే వార్డ్ మెంబర్ కానీ అదేవిధంగా సర్పంచ్ కానీ మేము కొన్ని వీడియోస్ అయితే తయారు చేసాం. ఆ ఎలిజిబిలిటీ ఏంటి, అధికారాలు ఏంటి, విధులు ఏంటి, సో ఇవన్నీ చేసిన నేపథ్యంలో మరి కింద కామెంట్స్ రూపంలో అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. మరి ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఉందో దాన్ని అయితే తీసివేయాలి. మరి అదేవిధంగా గవర్నమెంట్ చూసుకుంటే మరి ఇద్దరిని పిల్లల నిబంధన అయితే తీసివేసి మరి పిల్లలు ఎంతమంది ఉన్నా సరే మరి పోటీకి అయితే అర్హత కల్పించాలి అనే విధంగా చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో బయట కూడా మనకైతే కనిపిస్తూ ఉంది చాలామంది, ఎందుకంటే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాలని, సర్పంచ్గా పోటీ చేయాలని వాళ్ళకైతే ఆసక్తి అయితే ఉంటుంది. మరి దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి అనే విధంగా అయితే చాలామంది అయితే చెప్తా ఉన్నారు. అసలు ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఎందుకు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు అని ముందైతే తెలుసుకుందాము. అయితే 1995లో పంచాయతీరాజ్ చట్టం అయితే తీసుకురావడం జరిగింది. మరి ఆ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అప్పుడు జనాభా అయితే ఎక్కువ ఉండేదన్నమాట మన దేశంలో. సో జనాభా నియంత్రణ కోసం 1995లో ఒక చట్టాన్ని అయితే తీసుకొచ్చి ఎవరైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారో అంటే సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డ్ మెంబర్ కావచ్చు, ఇలా పోటీ చేసే వాళ్ళకంటే ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉంటే వాళ్ళనైతే పోటీ నుంచి వాళ్ళు పోటీకి అనర్హులు అనమాట. అంటే వాళ్ళు పోటీ చేయడానికి వీల్లేదు అన్నట్లుగా ఒక చట్టం అయితే తీసుకొచ్చారు. మరి ఆ చట్టం వల్ల ఏమైందంటే అప్పట్లో జనాభా అయితే నియంత్రణ అయింది. అంటే ఎట్లా అంటే ఒక గ్రామంలో ఇప్పుడు ఒక గ్రామంలో 10 వార్డులు ఉంటే కనుక 10 మంది వార్డ్ మెంబర్గా పోటీ చేస్తారు, ఒక సర్పంచ్ ఉంటారు, అదేవిధంగా ఒక ఉప సర్పంచ్ ఉంటారు, ఎంపీటీస్ ఉంటారు. సో వీళ్ళందరూ కనుక మరి వాళ్ళు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు అనర్హత ఉంటారు కాబట్టి వాళ్ళు ఇద్దరు పిల్లలకైతే స్టాప్ చేస్తారనమాట. వాళ్ళు ఏదైతే పిల్లలు కనటం ఉంటుందో మరి ఇద్దరు పిల్లలకైతే ఆపేస్తారనమాట. దాని విధంగా మరి గ్రామంలో చూసుకుంటే ఒక 30 మంది 40 మంది అయితే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనకపోవడం వల్ల ఏమవుతుందంటే మరి జనాభా అయితే తగ్గుతుందనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం అయితే ఆ విధంగా చట్టం తీసుకొచ్చింది. మరి అదే విధంగా కూడా జనాభా అయితే తగ్గింది. మరి ఎందుకంటే గ్రామంలో చూసుకుంటే ఒక 30 మంది ఉంటే మరి అట్లా ఎన్ని గ్రామాలు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి, ఎన్ని జిల్లాలు ఉంటాయి, సో ఈ అన్నిట్లో కూడా మరి జనాభా నియంత్రణలోకి వస్తుందనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం అయితే ఆ నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి అదేవిధంగా ఆ జనాభా నియంత్రణ జరిగింది కూడా. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే అలాగే తగ్గి వచ్చి ఇప్పుడు మన ఏదైతే సౌత్ స్టేట్స్ ఉంటాయో మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ రాష్ట్రాల్లో అయితే విపరీతంగా అయితే జనాభా తగ్గిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు, మీరు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనండి. మన సౌత్ స్టేట్లో అయితే జనాభా అయితే చాలా వరకు తగ్గిపోయిందని చెప్పేసి మరి బహిరంగంగానే స్టేట్మెంట్ ఇస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి అదే నేపథ్యంలో కూడా మరి అందరూ కూడా ఇప్పుడైతే ప్రజల నుంచి డిమాండ్ ఏంటంటే మరి ఎవరైతే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటారో వాళ్ళని కూడా సర్పంచ్కి కావచ్చు, మరి ఎంపీటీసీ కావచ్చు, వీళ్ళందరికీ అర్హత కల్పించాలనే ఉద్దేశంతోనైతే మరి ప్రజల నుంచి అయితే తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే మరి 1995లో ఆ చట్టం తీసుకొచ్చిరో మరి అప్పటి నుంచి కూడా జనాభా అయితే తగ్గుకుంటూ వస్తున్న నేపథ్యంలో మనకు సౌత్ స్టేట్ కూడా మరి ఏదైతే డీలిమిటేషన్ ఉంటుందో మరి ఎంపీ స్థానాలు కావచ్చు అవి తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి మన సౌత్కి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా మొన్న ఈ మధ్య కూడా సమావేశమై మాట్లాడుకున్న పరిస్థితి అయితే మనం చూసినాం. మరి ఎందుకంటే ఒకప్పుడైతే మరి తీసుకొచ్చారు, 1995లో తీసుకొచ్చారు. మరి ఇప్పటికైతే జనాభా తగ్గిపోయింది. మరి ఇప్పుడు కూడా ఎందుకైతే కొనసాగిస్తున్నారని చెప్పేసి ప్రజలైతే అక్కడక్కడ మరి గట్టిగానే ప్రశ్నిస్తున్నట్టు అయితే మనకు కనిపిస్తూ ఉంది. మేము చేసిన వీడియోలో కూడా కింద కామెంట్స్లో కూడా మీరు చూడొచ్చు ఒకసారి. ఇద్దరు పిల్లల నిబంధన అయితే ఏదైతే ఉంటుందో మరి దాన్ని తీసివేసి ఎంతమంది ఉన్నా సరే మరి అవకాశం కల్పించాలి అనే విధంగా అయితే వాళ్ళు చాలా వరకు మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ముగ్గురు కానీ నలుగురు పిల్లలు ఉన్నా కానీ రాజకీయాలలో ఆసక్తి ఉంటుంది. మరి వాళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు ఈ నిబంధన ఏదైతే ఉంటుందో మరి వాళ్ళకు రాజకీయాల పోటీకి అనర్హులుగా చేసినప్పుడు వాళ్ళు పోటీ చేయడానికి వీలు ఉండదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మరి ప్రజల నుంచి అయితే తీవ్రంగా వ్యతిరేకత అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దీని గురించి. ఇక ముఖ్యంగా చూసుకుంటే
ఇప్పుడు మన దేశంలో చాలా వరకు రాష్ట్రాల్లో ఈ నిబంధన అయితే లేదు, మరి కొన్ని రాష్ట్రాలలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో తీసేశారు. ఇప్పుడైతే ముఖ్యంగా సౌత్ స్టేట్లో ఏదైతే ఉందో జనాభా తగ్గిపోవడం వల్ల మరి ఈ నిబంధన తీసేయాలని మరి ప్రజల నుంచి అయితే గట్టిగానే మనకి ప్రశ్నలు అయితే వినిపిస్తున్న నేపథ్యంలో మరి ప్రస్తుతం అయితే మరి ఈ తెలంగాణ రాష్ట్రం మరి ఈ సర్పంచ్ ఎలక్షన్లో కావచ్చు, ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మరి ఈ నిబంధనలు తీసేయాలని అయితే మరి గట్టిగానే అడుగుతున్నారు. మరి ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని మరి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో మరి గ్రామాల్లో చూసుకుంటే మరి చాలామంది అయితే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువనే ఉంటారు. మరి వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మరి దాని గురించి ఒకసారి ప్రభుత్వం కావచ్చు, ఎన్నికల కమిషన్ కావచ్చు ఆలోచించి మరి నిర్ణయం ఎట్లా తీసుకుంటారని చూడాలి. ముఖ్యంగా చాలా వరకు అయితే మరి దీనిపైన అయితే వ్యతిరేకత కనిపిస్తుంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నా సరే మరి మాకైతే అవకాశం అయితే కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రజలైతే అడుగుతూ ఉన్నారు. మరి ఇక దీనికి సంబంధించి అయితే మరి చూద్దాం. మరి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే నాటికి మరి ఈ నిబంధన ఉంటుందా లేదంటే తీసేస్తారా అని అయితే చూద్దాం. మరి ప్రజలైతే ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజలైతే ఏదైతే వ్యతిరేకిస్తుందో దాన్ని కూడా మరి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిగణన తీసుకొని అయితే ఆలోచించాల్సి ఉంటుంది. మరి ప్రజలు కోరుకుంటున్నప్పుడు ప్రజలు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగానే మరి రూల్స్ చట్టాలు తెచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కాబట్టి మరి ఈ విషయాన్ని కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఏదైతే ఇద్దరు పిల్లల నిబంధన ఉంటుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఇద్దరు పిల్లల నిబంధన కూడా తీసివేసి ఎంతమంది ఉన్నా మరి పోటీకి అర్హులు అని చెప్పే విధంగా చట్టం తీసుకొస్తే మరి చాలామంది అయితే గ్రామాల్లో చూసుకుంటే ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు పోటీ చేసే అవకాశం అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొత్త రాజకీయ నాయకులు అయితే పుట్టుకొస్తారని చెప్పుకోవచ్చు. మరి ఈ నిబంధన ఏదైతే ఉందో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ అంటే మరి పోటీ చేయడానికి అర్హత ఉండాలా ఉండొద్దా అని మీరైతే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.